సంతమాగులూరు క్యాంపు కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ 60 మంది లబ్ధిదారులకు 44 లక్షల పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మరో 23 మందికి 56 లక్షలకు పైగా విలువైన ఎల్ఓసీ పత్రాలు అందజేశారు. అనంతరం అద్దంకి మున్సిపల్ అధికారులతో సమావేశమైన మంత్రి 101 కోట్లతో అమలు కానున్న మంచినీటి పథకం పనులపై సమీక్ష నిర్వహించి తమవరం నుంచి అద్దంకి నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణను పరిశీలించారు. 5,000 తాగునీటి కనెక్షన్లతో 85 కిలోమీటర్ల మేర పంపిణీ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా అధికారులు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. నాగులపాడు, తాళ్ళూరు వెంకటేశ్వర్లు, సమ్మవరం 29,000, లక్ష్మీపోయిన నరసయ్య, సింగరకొండపాలెం 40 కులమ్మ, ప్రతిపాటి ఎల్లమ్మపర్తి కాసింబి, బోడపాటి సుబ్బాయమ్మ, దేవపాడు సార్, పాలపర్తి కాసింబి అద్దంకి 46,000, పాలపర్తి ఆదం 2,25,000, బలికుల మండలం అందరూ ముందుకండి. కందుకూరు కర్ణాకరరావు, కందుల సాత్విక్, బలికురవ 50,000, చెన్నుపల్లి రాయని నిశాంత్, పంగళూరు మండలం ముందుకు రండి. రాయని నిశాంత్, వైశాలి, మోజిల్లపల్లి, గణపిశెట్టి ధనలక్ష్మి, ముప్పవరం, కోటిశ్రీ 74,000, పాకనాటి పద్మావతి, రాజ్ కుమార్, కొండమూరు, ఓరుగంటి వెంకటరెడ్డి 35,000, ముప్పవరం, ఎమ్మశెట్టి శ్రీనివాసరావు, వేల్పుల జయమ్మ, ముప్పవరం, సుబ్బరామమ్మ, చందనూరు, తర్వాత కొరిసిపాడు మండలం మాడంపాటి 2,65,000, తిరుమలపాలెం, సౌబి కౌశిక్, తర్వాత చంద్రబాబు మండలం మనం మనిషికి ట్యాబ్ ₹100 నెలకు వసూలు చేస్తే వచ్చే ఆదాయం దీనిలో పెట్టే ఖర్చు మనం ఎంత వసూలు చేస్తున్నాం, ఎన్ని ట్యాబ్స్ వస్తాయి అంటే చేసే పని ఇవన్నీ బాగా పగల కొట్టేస్తున్నారు. పైప్ లైన్ సరిగ్గా పైప్ లైన్ వరకు నుంచి ఇక్కడ బాగానే ఉంటుంది, పంపింగ్ వరకు బాగానే ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ వచ్చేసరికి ఇప్పుడంతా కొత్త పైప్ లైన్ వేస్తున్నారు కదా, చాలా ప్రాబ్లం ఉంది. ప్రతి ఊర్లో కూడా ఈ చేసిన ఊర్లో ఎక్కడైనా సరే ఇదే కదా, ఆర్డర్ చేసిన ఊర్లో అదే ప్రాబ్లం.